శ్రీ జానకిరామ్ గారు మంచి సంస్కారయుతమైనటువంటి కుటుంబం, మంచి కుమార్తెలు సునయన, భార్గవి, పూర్ణిమ. ఆయన నిండైనటువంటి హృదయం కలవారన్నమాట. ఆయన ఈ సమాజానికి చేసినటువంటి మంచి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. అందులో మనం ప్రశ్నించాలంటే 2006లో వారు తిరుపతి అక్కడ ఉన్నటువంటి వేదిక్ విశ్వవిద్యాలయం దాన్ని నిర్మాణ రచనలో ఆయన కృషి అపారమైందనమాట. దాని నిదర్శనంగా మనం ఆ భవంతులు చూసినప్పుడు ఆ శ్రీనివాసునికి మంచి సమర్పణ చేసినటువంటి గుర్తుగా అది మిగిలిపోతుంది. మంచి వ్యక్తులకు ఎల్లప్పుడూ మంచి చేయాలని ఉంటుంది. శ్రీ జానకిరామ్ గారు గుంటూరులో ప్రిన్సిపాల్గా కూడా పనిచేశారు. ఆర్కిటెక్ట్ కాలేజ్ లెక్చరర్గా పనిచేశారు. తర్వాత నిరాడంబరమైనటువంటి వ్యక్తి, ఓర్పు, పనిపైన చాలా శ్రద్ధ. ఆయన మంచి వంట కూడా చేస్తారని నేను విన్నాను. అంటే మడి ఆచారం పద్ధతిగా వచ్చిన వారిని ప్రేమగా, దాన్నే అతిథి అభ్యాగతులను వారు చూసుకునేటువంటి నేర్పుతనం. ఒకసారి శ్రీ శంకర విజయ సరస్వాముల వారు నన్ను మరియు నా భార్య కలిసి, మీరు శ్రీ జానకిరామ్ గారి దంపతులందరూ కలిసి భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీ రామచంద్రుల వారి కళ్యాణోత్సవానికి వెళ్ళమని దీవించారు. మేము నేరుగా హోస్పేట్ నుండి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్లో వారి ఇంట్లో ఉండి వారి దంపతులతో పాటు కలిసి మేము భద్రాచలానికి వెళ్ళాం. ఆ యొక్క తీపి గుర్తులు నాకు ఎప్పుడూ జ్ఞాపకంలో ఉంటాయి. మమ్మల్ని చాలా ముందు వరుసలో కూర్చోబెట్టారు ఆయన. తన యొక్క ఇన్ఫ్లుయెన్స్తో మేము కూర్చున్న నలుగురు కూడా చాలా వైభవంగా శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణోత్సవం. ఆత్మీయులారా, అది ఎందుకు అక్కడ పంపించి ఉండవచ్చు అనిపిస్తే దానికి కారణం కూడా ఉంది. కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారు పరమ వైష్ణవ దేవాలయమైనటువంటి ఆ యొక్క భద్రాచలం, అక్కడ శ్రీ గణపతి స్థపతి వారి ద్వారా కళ్యాణోత్సవం ఎక్కడైతే శ్రీవారికి నెరవేరుస్తారో ఆ యొక్క కళ్యాణ వేదిక ఏదైతే ఉందో ఆ మంటపాన్ని కాంచి పరమాచార్య స్వాముల వారు దాన్ని నిర్మాణం చేయించారు. ఇక్కడ వాస్తు మరియు నిర్మాణ శైలి, శిల్పశాస్త్రం, వీటికంతటికి అనుబంధం ఉన్నటువంటి శ్రీ జానకిరామ్ గారితో నేను కూడా వెళ్ళడం, ఆయన నాకు అవన్నీ విషయాలు చెప్పారు. వచ్చినప్పుడు వారు బావమారుది గారి ఇంట్లో ఉండి ఉపహారం చేసుకొని మరి నేరుగా మేము హైదరాబాద్కు వచ్చి అక్కడి నుండి వారి ఆతిథ్యంలో ఒకరోజు ఉండి మేము చక్కగా హాస్పిటల్ చేరుకున్నాం. ఆ యొక్క కళ్యాణ వేదికలో వివాహం అయిన తర్వాత అక్కడ ముత్యాలు శ్రీరాముల వారికి, సీతమ్మ వారికి తలంబ్రాలు పోస్తారు కదా, వాటిని కొన్ని నాకు ఆయన అందించారు. వాటిని అలానే చాలా జ్ఞాపకంగా దాచిపెట్టుకొని హైదరాబాద్లో నా చిన్న కుమార్తె అర్చన వివాహంలో ఆ తలంబ్రాల్లో వాటిని కలిపి అక్కడ ఆ విధంగా వివాహంలో శ్రీరామచంద్రుడు, సీతమ్మ వారి ఆశీర్వాదాలు కూడా నూతన వధూవరులకు లభ్యమైనాయి. శ్రీ జానకిరామ్ గారు పాతకాలం మనిషియా లేక నవీనమైన మనిషి అని చెప్పడం చాలా కష్టం. అవి రెండిటి మేళవింపి ఆయన. ఏ విధంగా శ్రీ శంకర విజయ స్వాములు అంటుంటారు, మనం పాతదాన్ని వదిలిపెట్టరాదు, అది సువర్ణం ఉన్నట్టు. సువర్ణం ద్వారా మనం నూతనమైన ఆభరణాలు ఎన్నైనా చేసుకోవచ్చు, దాని విలువ ఎప్పటికీ పోదు. అదేవిధంగానే శ్రీ జానకిరామ్ గారిలో పురాతనమైనటువంటి మానవ జీవిత విలువలు,
అవన్నిటిని కూడా భద్రపరుచుకుంటూ నూతనమైనటువంటి భవంతులకు ఆయన ఆవిష్కరణకి ఆయన కారణమయ్యారు. అలానే వారి కుటుంబంలో ఉన్నటువంటి కుమార్తెలకు కూడా మంచి సంస్కారం ఇవ్వడం, వారి కుటుంబం అంతా కూడా సమాజానికి ఉపయుక్తమైనటువంటి గొప్ప సంస్థ ఏదంటే కాంచి కామకోటి పీఠం. దాంట్లో వారందరూ కూడా తమదైనటువంటి కృషిని చేస్తున్నారు. అది నిజంగా వారి తల్లిదండ్రులు వారికి ఇచ్చినటువంటి గొప్ప సంస్కారం అని నాకు ఎప్పటి జ్ఞాపకం ఉంటుంది. నేను ఇంత వివరంగా ఈ యొక్క యూట్యూబ్ చేయడం కారణం ఏంటంటే, వీటిని శ్రవణం చేసిన వారికి అనిపిస్తుంది ఎటువంటి ఎన్నో సభ్యమైనటువంటి కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. అది మనందరికి కూడా ఒక ప్రోత్సాహకాన్ని ఇస్తూ మంచి మనుషులకు ఎప్పుడు కూడా గురువులు అంత గొప్ప హృదయంలో స్థానం ఇస్తారనేది మనం గుర్తించుకోవాల్సిన విషయమే ఉంది. ఒకసారి నేను హైదరాబాద్కు వెళ్ళాను. కారణం ఏంటంటే, అక్కడ పంచద్రావిడ ఒక సంస్థ కాంచి కామకోటికి పీఠానికి అనుబంధంగా పనిచేస్తుంది. అంటే ఆ యొక్క సిటీ లైఫ్లో ఉండి సంస్కారాలకు చాలా దూరంగా ఉన్న వారిని అందరినీ ఏకీకృతం చేస్తూ వారందరికి సంస్కారాలు అందించేటువంటి ఒక సంస్థ అది. అందులో ఉన్నట్టు సభ్యులు ఒకసారి శ్రీవారిని అడిగి వారి కుమార్తె వివాహానికి నన్ను అడిగారు. అప్పుడు శ్రీవారు నన్ను పంపించారు అక్కడికి. అయితే వారి వివాహం విషయంలో పిలవడం చాలా ప్రేమగా పిలిచారు. అయితే అక్కడ తగినటువంటి ఏర్పాట్లు లేకపోవడం శ్రీ జానకిరామ్ గారు గుర్తించి వారి ఇంట్లోనే నన్ను ఒకరోజు పెట్టుకొని తర్వాత వారే వాహనం ఏర్పాటు చేసి నన్ను వివాహ కళ్యాణం వేదికకి తీసుకెళ్లారు. అప్పుడు ద్రోవలో అన్నారు, ఇది హైదరాబాద్ అండి, నాగభూషణం గారు తెలుసా అన్నారు ఆయన. ఆ మాటలో ఎంతో మర్మం ఉందండి. అందుకే మనుషులు పరిగెత్తుతున్నారు, విలువలు మనం మర్చిపోతున్నాము అని చూచాయిగా ఆయన జ్ఞాపకం చేసిన మాట అది. మేమందరూ శ్రీ జానకిరామ్ గారిని చూస్తున్నప్పుడు మనం కూడా ఈ విలువలను మనం కాపాడుకు వెళ్ళాలి అని నాకు ఎప్పటికీ అనిపిస్తుంటుంది. ఈ పితృపక్షాల సందర్భంలో నాకు జ్ఞాపకం వస్తుంది ఏంటంటే, 2011, 2012 ఉండవచ్చు. ఆ పితృపక్షాల సందర్భం మా తండ్రి గారి ఆ రోజు ఆబ్దికం, అంటే ఇద్దరిది చేస్తాం పక్షాల్లో. ఆయన మాకు తలంపుగా శ్రీ జానకిరామ్ గారు బళ్ళారికి వచ్చారు. అక్కడి నుంచి వారు ఒక బిజినెస్ మ్యాన్తో కలిసి హోస్పేటకి రావడం జరిగింది. అప్పుడు ఎంతో ప్రేమగా మా ఇల్లు వెతుక్కొని ఆయన వచ్చారు. వచ్చినప్పుడు మేము ఎంతో సంతోషపడ్డాం, ఈరోజు మాకు దీవించడానికి ఆయన వచ్చారు అని. అప్పుడు ఆయనకు మేము నూతన వస్త్రాలు ఇవ్వాలని మేము అనుకున్నాం. అప్పుడు ఆయన అన్నారు, అమ్మా వద్దమ్మా, ఇది పితృపక్షాలు, ఎందుకు ఇస్తారు, వద్దు అన్నారు. అప్పుడు నా భార్య, అన్నయ్య అట్లంటే ఎట్లా, కనిష్టం మీరు ప్రసాదం అన్న తినండి అంటే, తప్పకుండా తింటానమ్మా, పాయసం ఇవ్వండి అని. వడలు తినమని అన్నాం. అప్పుడు ఆయన అన్నారు, ప్యాక్ చేసి ఇచ్చేయండి అమ్మా అన్నారు. నా భార్య ఎప్పుడు మేము గుర్తు చేసుకుంటుంటాం. అంత మంచి వ్యక్తి మా ఇంటికి రావడం, పితృపక్షాల్లో మమ్మల్ని ఆశీర్వదించారు ఆయన. మరి ఇంకొకసారి దంపతులు మరియు వారి వియంకులతో పాటు కలిసి పూర్ణ వారి అత్త మామగారు వారందరితో కలిసి అల్లుడు వచ్చారు హోస్పేటకు. ఎప్పుడు వసంత నవరాత్రులు అనుకుంటాను. అప్పుడు వచ్చారు. వచ్చినప్పుడు మా ఇంటికి మేము ఆహ్వానిస్తే ఎంతో సంతోషంగా మా ఇంటికి అందరు రావడం, వారందరికి కూడా మేము ఇంటికి ఆడపడుచులుగా వారికి వస్త్రాలు ఇవ్వడం, అది మాకు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది. మాకు అనిపిస్తుంది, మా ఇంటికి వచ్చారు జానకిరామ్ గారు, మా ఇంట్లో కనిష్టం భోజనం చేయకుండా ప్రసాదం అనేది తీసుకున్నారు అనేటువంటిది మాకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది. మంచి మిత్రులను మనం ఎప్పుడు మరవలేమండి. ఈ జగత్తులో అందరూ కూడా ఇప్పుడు ఎవరికి వాళ్ళు అయిపోతున్నారు. ఆ సందర్భంలో కుటుంబాలు అన్యత్ర కాకుండా, వేరు కాకుండా అందరూ కలిసి ఒక సామాజిక నిష్ట ఉన్నటువంటి సంస్థలతో అనుబంధం ఏర్పాటు చేసుకుని
అందరూ ముందుకు వెళ్తే ఆ జీవితం ఆనందంగా ఉంటుంది. నాకు అనిపిస్తుంది, నేడు ఈ భూమి నుండి దివిలో దాగి ఉండి మమ్మల్ని ప్రేరేపిస్తున్నటువంటి శ్రీ స్వయంపాకుల జానకిరామ్ గారి స్మరణ. నాకు అనిపిస్తుంది, నేను పిల్లలు కదా, వారిని దీవించేటువంటి నాకు ఆనందం అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది మా గోత్రం వారే, భారద్వాజ్ గోత్రం, వీరి కుటుంబానికి ఉత్తరోత్తర సర్వత్రా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వారికందరూ ఉన్నతి కలిగిస్తుంది అని అంటే ఎంతమాత్రం సందేహం లేదు. మంచి మరువలేనటువంటి దార్శనికుని అనుగ్రహించినటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి దూరదృష్టి ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకుంటూ చిరస్మరణీయులైనటువంటి శ్రీ స్వయంపాకుల జానకిరామ్ గారికి హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, శ్రద్ధాపూర్వకంగా ఆ ఆత్మకు దివ్యజ్యోతికి ప్రణామాలు అర్పిస్తూ ఈ జ్ఞాపక కుసుమాంజలన్నింటినీ కూడా శ్రద్ధతో నాకు అందించినటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల దివ్య పాదపద్మాలకు నేను సమర్పిస్తూ మరి ఒక వారం అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ మరియు శ్రీమతి రామలక్ష్మి దంపతులు. హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర.